ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు అధ్యక్షత వహించిన దామచర్ల మాట్లాడుతూ అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. దేశం కోసం, ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం 20,000 కోట్లకు పైగా కేటాయించిన విషయాన్ని జనార్దన్ రావు గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 13 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన టెండర్లు పిలిచినట్లు దామచర్ల తెలిపారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంబేద్కర్ భవనాన్ని ఆధునీకరించడం జరిగిందన్నారు. అంబేద్కర్ రాసిన పుస్తకాలతో ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 1000 మంది వరకు ఒకే చోట కూర్చునేలా ఆడిటోరియం నిర్మిస్తామని తెలిపారు. మీకు ఏది కావాలన్నా తన దృష్టికి తీసుకువస్తే సమకూరుస్తామని దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతానని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంబేద్కర్ అన్నాడు. అణగారిన వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ను పుట్టించారని, దాంతో ఆయన ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నో పనులు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీల ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవని విజయ్ కుమార్ తెలిపారు. పార్లమెంటు సభ్యులకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభ సభ్యులకు రిజర్వేషన్లు లేవన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందనేందుకు అంబేద్కర్ నిదర్శనమన్నారు. జిల్లాలో 62% అక్షరాస్యత ఉందని, ఎస్సీ ఎస్టీల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వాటిలో ఎస్సీ ఎస్టీలకు చెందినవే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అంబేద్కర్ కోరుకునే సామాజిక సమానత్వం సాధించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్న అంబేద్కర్ను కొన్ని వర్గాలకు పరిమితం చేయడం బాధాకరమన్నారు. అగ్రదేశమైన అమెరికాలో అంబేద్కర్ జయంతిని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మనం ఎంతవరకు ఆయన్ను గౌరవిస్తున్నామో చూస్తుంటే బాధ వేస్తుందని తెలిపారు. ఇలాంటి అసమానతలు సమాజంలో తొలగాలని కోరారు. ఈ వేడుకల్లో దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బిల్లా చెన్నయ్య, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఆనంద మాదిగ, పాలడుగు విజయేంద్ర బహుజన్, చప్పిడి రవిశంకర్, తుల్లిబిల్లి అశోక్, బొమ్మతోటి రమణమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు ఈ 3-4 గంటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అందరూ ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పారు. నేను 2-3 పాయింట్స్ అంటే హైలైట్ పాయింట్స్ నేను చెప్పదలుచుకునే 2-3 మీ అందరికీ నేను చెప్తాను. ఒకటి, అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ జ్ఞానం ఉన్నంత మాత్రం వర్గాలకి ఏదో ఆయన్ని పంపించాడని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇవన్నీ ఒకవేళ ఆయన అక్కడ ఆ టైంలో లేకపోతే ఏం జరుగుతుండేదే, ఏ జీవితాలను మేము ఎమ్మెల్యే అయ్యే ఉండేవామా కాదా అంటేనే ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం. సో నేను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాబోయే కాలంలో ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి. అందుకని ఎస్సీలందరూ కలిసి కట్టుకొని ఎన్నో చేయాల్సిన విషయాలు ఈరోజు ఆయన ఒక స్ఫూర్తించాడు. కానీ ఈరోజు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా నేను చెప్పాను, జగజీవన్ గారి జయంతి సందర్భంలో రిజర్వేషన్స్ ఎలా తీసుకొని వెళ్ళాలనేది ఉంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయాలు ఏంటిదంటే, ఎమ్మెల్యేలకి ఏమో రిజర్వేషన్స్ ఇస్తున్నాం అలాంటి, మరి ఎమ్మెల్సీలకి ఎందుకు ఇవ్వకూడదో నాకు తెలియదు. లోక్సభలో ఎంపీలకైతే ఇస్తున్నారు రిజర్వేషన్, మరి రాజ్యసభలో మేధావి వర్గంలో అక్కడ ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మేధావులు లేదన్నా. దాని తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఐఏఎస్ కలెక్టర్లకి రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు, కానీ జ్యుడిషియరీలో ఎందుకు ఇవ్వడం లేదు బాగా అర్థం కాదు. సో ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. రాబోయే కాలంలో మనం అందరం కలిసి ఫైటింగ్ చేయాలి. అవన్నీ ఖచ్చితంగా ఫైటింగ్ చేసి మీ అందరు కలిసి ఫైటింగ్ చేయాలని, ఎందుకంటే మీరు కలిసి ఫైటింగ్ చేయకుండా ఉన్నాయి కూడా ఊరుతాయి అనేది నా అభిప్రాయం. అందుకని ఇవన్నీ ముందు పెట్టుకొని అంబేద్కర్ స్ఫూర్తితో కొంతైనా, అంటే ఆయన మాదిరి మనం చేయలేం కానీ కొంతైనా కానీ ఇతర కోసం సాక్రిఫైస్ చేసి సమాజం గురించి ఆలోచించుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మంచి పాటని రచించి వారిని ఇక్కడ ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఆ టీంకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు
తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా అతి ఉన్నతమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ప్రత్యేక కీలక పాత్ర మన బిఆర్ అంబేద్కర్ పోషించారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం లాంటి విలువలు పొందుపరిచారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించిన ఘనత మన బిఆర్ అంబేద్కర్ గారిదే. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ టు చేంజ్ ద సొసైటీ అని చెప్పారు మన బిఆర్ అంబేద్కర్ గారు. చెప్పడమే కాకుండా విద్య ద్వారా తన జీవితాన్ని మారుస్తూ లక్షాది మంది అణగారిన వర్గాల మందికి వారికి ఒక మార్గం చూపించారు. ఆ తరంలో చూస్తే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జనాభా షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు. దాదాపు 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ఎస్సీస్. బట్ ఇప్పుడు మన జిల్లాలో చూస్తే లిటరసీ రేట్ 62% ఉంది. దాంట్లో కూడా విమెన్ లిటరసీ రేట్ చూస్తే 53%. సో దాంట్లో ఎస్సీ ఎస్టీస్ చూస్తే ఇంకా తక్కువ ఉన్నాయి. దీనిని మార్చడానికి మనం ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం జిల్లా యంత్రాంగం వివిధ యాక్టివిటీస్ జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతున్నది. దాంట్లో కూడా ఇక్కడ ఉన్న సంఘ నాయకులు అందరూ కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు కూడా ఎక్కువ యాక్టివ్గా ఉన్నవారు. ఏ ఇష్యూస్ అయినా వెంటనే జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకువస్తారు. ఈ రోజు కూడా ఈ సభని చూస్తే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక పబ్లిక్ స్పేస్ ఉండాలన్నదే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కథలు. ఎందుకంటే డిఫరెంట్ వాయిసెస్ని ఒక మంచి వాతావరణంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ దాన్ని డిస్కస్ చేసుకోవడం, వారికి ఒక ఒపీనియన్ని చెప్పడం, ఇదే వారు సాధించాలన్నది కళలు. అది ఈరోజు మనం సాధించాము. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు దీని సోషల్ లెక్కర్ అనే విధంగా బిఆర్ఓ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాను. ఈరోజు ఏదైతే మన అంబేద్కర్ గారి ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కళలను ఈనాటి యువతులలోకి తీసుకువెళ్ళి కుల వ్యవస్థని అధిగమించి మన సామాజిక సమానత్వాన్ని మనం సాధించడమే ఆయనకు మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ దశలో మనం ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ జగజ్జనరావు భవన్ కడతాం. దాంట్లో కనీసం 1000 మంది, ఇది చిన్నది, ఇంకా 1000 మంది 1500 మంది కూర్చునేటట్టుగా పెద్ద ఆడిటోరియం కడదాం. దానికి ఆ రోజు పూజ చేయకపోతే ఆ రోజు కొన్ని కారణాల చేత దాన్ని ఆపాం. తర్వాత కూడా నేను చెప్పాను, ఇప్పటికి అయిపోయింది 5 సంవత్సరాలు ఈ అవినీతి పాలనలో, అవినీతి గవర్నమెంట్, దానివల్ల ఏం జరిగింది ఏందనేది కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి అనేది, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దీన్ని మీరు ఏం చెప్తే చేయడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంకా పాత రోజులు, పాత పద్ధతులు తీసేసేయండి. మనమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి మీకు ఏం కావాలో చేయడానికి మాత్రం నేను పూర్తి మా సహకారం మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఎట్లా కావాలో అలా చేసుకోవడానికి, మీకు ఏది కావాలో చేయడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దాన్ని కూడా మీరు 2 నెలలు టైం తీసుకోండి. 2 నెలల లోపల మీరంతా కూడా సార్ట్అవుట్ చేసుకొని దాన్ని ఓకే అంటే దాన్ని గవర్నమెంట్కి పెట్టేస్తాం. దాన్ని కూడా దగ్గర 15 కోట్ల స్టడీ సెంటర్ అవి కూడా పెట్టేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. దాన్ని డ్రాగాన్ చేసుకుంటా పోయేసి మళ్ళా మనం చేయలేదనేది మాట్లాడకుండా మీరు ఏం కావాలనేది మీ పెద్దలంతా కూడా కూర్చొని మీరంతా కూడా చెప్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి చాలా చక్కగా
మంచి సూచనతోటి ఎక్కడ కూడా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా వచ్చి చాలా చక్కగా జరిగింది. ఆర్గనైజ్ చేసిన మన డిఆర్ఓ గారికి, డీడీ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన శరత్ చక్కటి పాట ఇందాక డిస్ప్లేలో చూసాం. చాలా మంచి పాట, చాలా బాగా దాన్ని కూడా చేశాడు. దానికి మన ఎంఈఓ కృష్ణ గారు, కిషోర్ గారు దాన్ని స్పాన్సర్ చేయటం, మన సిల్వర్ ప్రియాని అమ్మాయి కూడా దాంట్లో ఒకటి స్పాన్సర్ చేసి వీళ్ళంతా ఒక టీమ్గా ఒక అంబేద్కర్ గారి మీద ఒక మంచి సాంగ్ చేశారు. ఇది కూడా అన్ని ఛానల్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పోయే విధంగా మన సోషల్ మీడియాలో కూడా డౌన్లోడ్ చేసి పెట్టాలి. అదేవిధంగా ఆల్ ఛానల్స్లో కూడా అది ఇచ్చేటట్టుగా, అవసరమైతే థియేటర్స్లో కూడా ఇవాళ అంబేద్కర్ జయంతి కాబట్టి ఆల్ థియేటర్స్ కూడా పంపించి ఇంటర్వెల్స్లో కూడా వేసేటట్టుగా ఆ పాటని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీద అంబేద్కర్ గారిని ఆయన స్ఫూర్తిని మన అందరూ కూడా తెలుసుకునే విధంగా, ఆయన ఏదైతే ఆ రోజుల్లో కష్టపడి పేద ప్రజలు అందరూ కూడా సమానంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని ఆయన ఏదైతే స్ఫూర్తితో ఉన్నాడో దానికి తగ్గట్టుగా మీ అందరం కూడా కలిసి సమాజాన్ని బాగు చేద్దాం, పేదరికాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే సమాజం కానీ అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు.